హలో మామ. ఐపీఎల్ థర్డ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. మోస్ట్ అవైటింగ్ బ్యాటిల్. సో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ స్వాప్ అయినారు, రవీంద్ర జడేజా అండ్ సంజు శాంసన్. సో గౌహతిలో జరుగుతున్న మ్యాచ్, లైక్ రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ లాగా. సో చాలా టఫ్ మ్యాచ్ ఇది. చూసుకున్నట్లయితే రెండు టీమ్స్లోనూ వీక్నెసెస్ ఉన్నాయి, స్ట్రెంగ్స్ ఉన్నాయి. నెక్ టు నెక్ కాంటెస్ట్ అయితే పక్కా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. కానీ ఒక ఎడ్జ్ అయితే చెన్నైకి ఉంది మామ. రీసెంట్ పర్ఫార్మెన్స్ కానీ, రీసెంట్ యొక్క ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్లయితే ఎడ్జ్ అయితే చెన్నైకి ఉంది. అలా అని రాజస్థాన్ వీక్ అని కాదు, ఓన్లీ థింక్ వాళ్ళది ఇప్పుడు స్టెబిలైజేషన్ స్టేజ్లో ఉంది. రియాన్ పరాగ్ కొత్త కెప్టెన్, కానీ కొద్దిగా బట్లర్ లేడు, సంజు శాంసన్ లేడు, బౌలింగ్ కూడా కొద్దిగా వీక్గా అనిపిస్తుంది. టూ మచ్ డిపెండెన్స్ ఆన్ ఆర్చర్. ఎంట్రీ బర్గర్ ఎలా ఇండియన్ కండిషన్స్కి ఆడగలుగుతాడో అంత ప్రిడిక్ట్ చేయలేము. వాళ్ళకి ఫస్ట్ 2-3 మ్యాచెస్ అయితే కొద్దిగా ప్లేయింగ్ లెవెల్ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అదే చెన్నై విషయానికి వస్తే బౌలింగ్ లైట్గా వీక్గా కనిపించినా కూడా బ్యాటింగ్ అయితే ఇమ్మెన్స్ డెప్త్ ఉంది అండ్ స్టార్ ప్లేయర్స్తో నిండిపోయింది. రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే కానీ, సంజు శాంసన్, శివం దూబే, డివాల్ బ్రేవిట్స్, ఎవ్రీవన్. సో ధోని అందరికి తెలిసిందే ఆడకపోవచ్చు, బట్ ప్లేయింగ్ 11 కండిషన్స్ చూసుకున్నట్లయితే చెన్నైకి అయితే లైట్ ఎడ్జ్ ఉంది. నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ 60-40% పక్క 60% అయితే చెన్నైకి సపోర్ట్ చేస్తున్నాను. 40% ఛాన్స్ ఉంది రాజస్థాన్కి. సో థర్డ్ ఐపీఎల్ మ్యాచ్ ప్రిడిక్షన్ గోస్ టు చెన్నై సైడ్.